నమస్తే. ఎన్టీ రామారావు గారు పురాణ పాత్రల ద్వారా ఆయన పేరు ప్రఖ్యాతులు ఏంటో మనకందరికీ తెలుసు. కాకపోతే ఇలాంటి పాత్రలు వేయటంలో అది సాధారణ నటులకైతే అది అసాధ్యమని చెప్పాలి. మరి ఈ పాత్ర పోషణ విషయంలో ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనేది తెలియాలంటే ఈ రంగంలో అనుభవం ఉన్న వ్యక్తి, ఆయన కూచిపూడి కళాకారులు, యక్షగానం మీద పట్టున్న వ్యక్తి, మరి ప్రొఫెసరు, విద్యావేత్త, సైకాలజిస్టు, ఇన్ని క్వాలిటీస్ ఉన్న వ్యక్తి కూచిపూడి భాగవత కుటుంబరావు గారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. పురాణ పాత్రలు చేయాలంటే చాలా అర్హతలు ఉండాలి. మరి అప్పట్లో ఎన్టీ రామారావు గారికి ఈ పురాణ పాత్రల పరంగా అంత పేరు ప్రఖ్యాతులు రావడానికి కారణం ఏమై ఉంటుంది? చాలా మంచి ప్రశ్న. ఇది చెప్పడానికి ముందర ఏమిటంటే, అసలు నేను చిన్నప్పటి నుంచి ఎన్టీ రామారావు గారి పౌరాణిక పాత్రలకి సంబంధించిన వీరాభిమాని. అసలు ఆయన రాముడిగా, కృష్ణుడిగా, శివుడుగా, లేకపోతే మిగతా రాజకీయ రావణ బ్రహ్మగా, ఇంకా ఎన్నో పాత్రలు ఏదైతే పౌరాణికాల్లో నటించారో ఆ సినిమాల్ని నేను ఎన్నిసార్లు చూశాను అన్నది నాకు అసలు లెక్కలేదు. దాని తర్వాత అయితే ఇప్పుడు టీవీల్లో వాటిల్లో వస్తుంది విడిగా అన్ని రకాలుగా మనం చూడవచ్చు. ఆ రోజుల్లో మార్నింగ్ షోస్ కింద వచ్చేవి పాత సినిమాలన్నీ. ఎన్నోసార్లు ఒక్కడిని ఫ్రెండ్స్తోనూ ఇలా అలా వెళ్తూ ఉండేవాడు. అయితే అది చిన్నప్పుడు ఉండే అభిమానం. తర్వాత నేను కూడా సహజంగా చిన్నప్పటి నుంచి నటుడిని, ఆ తర్వాత పౌరాణిక పాత్రలు నేను వేశాను. ముఖ్యంగా ఆయన వేసిన వాటిలో దుర్యోధన పాత్రను నేను కూచిపూడి యక్షగానాలు మా నాన్నగారు ప్రదర్శించే భాగవతుల రామకోటయ్య గారు, కీర్తిశేషులు, నాట్యాచార్యులు వారు, ఆయన ప్రదర్శించిన చిశ్రేఖాపణ్యం అనే యక్షగానంలో నేను దుర్యోధన పాత్ర వేశాను. ఇలా కొన్ని పౌరాణిక పాత్రలు నేను వేశాను. దీనిలో ప్రదర్శించేవాడిని నేను విడిగా స్టేజ్ మీద. అయితే చిన్నప్పటి నుంచి ఆయన్ని చూస్తూ, అంటే ఎన్నో విషయాలు, మొట్టమొదట్లో ఏమో కేవలం క్రేజ్ ఉండేది. తర్వాత పోను యాక్ట్ చేస్తున్నప్పుడేమో అందులో ఉన్న మెళకువలు తెలుసుకోవడం, దాన్ని బట్టి మనం అడాప్ట్ చేసుకోవడం, ఇలాంటివి ఉండేవి. ఇంకా ఆ తర్వాత పోను ఏమిటంటే కొంత విశ్లేషణ చేయగలిగే పరిస్థితి వచ్చిన తర్వాత ఇంకా చాలా విషయాలు నాకు ఈయన ఇంత గొప్పగా పౌరాణిక పాత్రగా నభూతో నభవిష్యత్తి అన్నట్లుగా నిలిచిపోవడానికి కొన్ని కారణాలని నాకు పరిశీలన ద్వారా స్ఫురించాయి. ఏంటండి అవి? మొట్టమొదటిది రూపం. సరే, అది మామూలుగా అందరూ చెప్పేదే. ఏంటంటే అసలు ఆ రూపం, అసలు బ్రహ్మదేవుడు వేరే పద్ధతిలో ఈ ఒక్కడిని వేరుగా ఇది చేసి ఈ బొమ్మను తయారు చేసి పంపించాడేమో అన్నట్టుగా, ప్రత్యేకించి పౌరాణిక పాత్రలకి రాముడు, కృష్ణుడు ఇలా ఉంటాడని చెప్పడానికి ఆయన పంపించాడేమో అని ఒకటి. రెండోది ఏమిటంటే, ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, మొట్టమొదట్లో వీళ్ళందరూ చెప్పిన దాని ప్రకారం తను కృష్ణుడిగా వేయగలను అని ఆయనకే ఎక్కువ నమ్మకం లేదు మొదట్లో. ఎందుకనంటే అప్పట్లో కొన్ని పౌరాణిక పాత్రలకి, జానపద పాత్రలకి నాగేశ్వరరావు గారు అంతకుముందు కొద్దిగా ఫేమస్ అయి ఉన్నారు. సో ఈయన మొట్టమొదట నాకు వీళ్ళందరూ చెప్పేదాన్ని బట్టి మాయాబజార్ సినిమాలో అలాంటి వాటిల్లో ఆయన కృష్ణుడు మొట్టమొదటిసారిగా వేయడానికి కొంచెం ఆలోచించవలసిన పరిస్థితి, అంటే మనం క్లిక్ అవుతామా లేదా అనే పద్ధతిలో అలా ఉండేది. అటువంటి స్థాయి నుంచి, అంటే ఆయన మొట్టమొదటిలో చిన్నప్పుడు ఉండకపోవచ్చు, ఆయనకి తను ఈ పాత్రలకి పనికొస్తాను, ఈ మాయాబజారు సినిమా లాంటి స్థాయి నుంచి చివర్లో రాముడు, కృష్ణుడు అంటే ఈయనే అని ఎక్కడైనా ఏదైనా బొమ్మలో శిల్పాలు చెక్కితే ఇదే ఫీచర్స్తో పెట్టడము, ఇదే దీని కింద పెట్టుకునే స్థాయి దాకా ఆయన వెళ్ళాడంటే, ఈ మధ్యలో కేవలం ఆయన అందం ఒక్కటే కారణం కాదు. కేవలం ఆయన దీనికి చాలా ఆ పాత్రలకి సరిపోవటం మాత్రమే కారణం. అభినయం ఉండాలి, మరి ఎన్నో ఉండాలి. అది ఒక్కటే గనక కారణమైతే, కేవలం అందం ఒక్కటే గనక కారణమైతే, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. హర్నాథ్ అనే ఒక యాక్టర్ సీతారామ కళ్యాణంలో రాముడు వేశాడు, భీష్మ సినిమాలో కృష్ణుడు వేశాడు. మీరు అతన్ని చూస్తుంటే కళ్ళప్పగించి చూడడమే ఆ అందాన్ని. అంత అత్యద్భుతంగా అందంగా ఉంటాడు. అతను కూడా రాముడు అంటే ఇలా ఉన్నాడేమో, లేకపోతే కృష్ణుడు అంటే ఇలా ఉన్నాడేమో అన్నట్లుగా అనిపించాడు. ఇది అలాగే రామకృష్ణ ఒక యాక్టరు, అలాగే కొన్నిట్లో శోభన్ బాబు వేశాడు. వీళ్ళందరూ కూడా అందమైన వాళ్లే, పాత్రలకు నప్పిన వాళ్లే. కానీ మరి అలా ఆ పాత్రల వరకు వాళ్ళు వేశారే తప్ప ఆ తర్వాత వాళ్ళు అలా మిగిలిపోలేదే. దానికి చాలా కృషి, ఆయన మొదటి నుంచి చివరి దాకా ఆయన చేసిన కృషి చాలా గొప్పది. అది అందరూ కూడా, అసలు నటులు చాలామంది ఫాలో అవ్వాల్సిన విషయాలు ఇందులో ఎన్నో ఉన్నాయి.
ఓకే, అందులో ఒక్కొక్క దాని గురించి మనము చెప్పండి సార్. పౌరాణిక పాత్రలు అంటే రాముడు కృష్ణుడు అలాంటి పాత్రలు అంటే కేవలం మేకప్ వేసుకుని ఆ సమయానికి అది ఆ షాట్ అది చేసేసి ఆ తర్వాత వెళ్ళి కుర్చీల్లో మధ్యలో గ్యాప్స్లో వీళ్ళు మధ్యలో ఈ బ్రేక్ ఇస్తారు కదా, అప్పుడు ఎక్కడో కూర్చుని కుర్చీల్లో కూర్చుని రిలాక్స్ అవుతూ సిగరెట్లు తాగుతూ లేకపోతే అలా ఉండేలాంటి పరిస్థితి కాదు అయింది. ఓకే, మిగతా వాళ్ళందరూ అలా చేసేవాళ్ళు. అలా చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళని ఆయన ఆ పౌరాణిక పాత్రలు చేస్తున్నప్పుడు అలా ఉండటాన్ని ఆయన మందలించేవాడని కూడా చెప్తూ ఉండేవాడు. ఒక పౌరాణిక పాత్ర ఆయన తీసుకున్న మరుక్షణం నుంచి ఆ పాత్ర యొక్క స్వభావము దాని గొప్పతనము ఏదైతే ఉందో అదే పద్ధతిలో తను నిత్య జీవితంలో తను మెలగటము, అదే స్మరణ, అదే రకంగా నిష్ఠ అనేది ముఖ్యం. ఆ నిష్ఠ పాటించడం అన్నది ముఖ్యమైన విషయం. చాలా అందంగా ఉన్నాడే రాముడిలాగా అనుకోవటం వేరు, రాముడిలో ఉన్న పవిత్రత ఇక్కడే కనిపిస్తోంది అనుకోవటం వేరు. రెండింటికి చాలా తేడా ఉంది. ఒక అందంగా ఉండటం ఒక్కటే లెక్క కాదు, అందంగా ఉండటానికి ఆ పవిత్రత యాడ్ అవ్వటం. ఆ పవిత్రత యాడ్ అవ్వడానికి ఆయన కారణం ఏంటంటే ఆయన ఆలోచించటం, నేను ఈ పాత్ర వేస్తున్నాను ఇది పవిత్రంగా ఉండాలి కాబట్టి. అప్పుడు ఆయన నేల మీద పడుకునేవాళ్ళు అంట, ఖచ్చితంగా శాకాహారం తినేవాళ్ళు, శాకాహారం మామూలుగా ఆయన మాంసాహారం బాగానే ఇష్టపడి తినేవాళ్ళట. అటువంటిది శాకాహారం మాత్రమే చేయటం, నేల మీద పడుకోవటం, అదే ధ్యాసతో ఉండటం. ఈ దీనిలో కూడా బ్రేక్ మధ్యలో వస్తుంది కూడా, అటువంటి సందర్భాల్లో ఒకప్పుడు అసలు కిరీటం కూడా తీసేవాడు కాబట్టి అలాగే ఉండేవాట. మితాహారం తీసుకోవడం, సౌమ్యంగా మాట్లాడడం, అంటే ఆ పాత్రకి ఆ పౌరాణిక పాత్రలకు ఉండవలసిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మచర్యం పాటించేవాట. ఈ వీటికి ఏవైతే అన్నీ ఉన్నాయో అది ఆవాహన చేసుకోవటం అంటారు దాన్ని. ఒక మన నాట్యశాస్త్రంలో చెప్తారు, ఒక నటుడు ఎలాంటి వాడంటే ఎలా ఉండాలంటే ఒక గాజు పాత్రలాగా ఉండాలి అని నటుడు అంటారు. గాజు పాత్రలో మనము ఏ రంగు ద్రావకం పోస్తే అదే రంగు గ్లాస్ లాగా అది అనిపిస్తుంది. ఒక నీలం రంగు గల ఒక లిక్విడ్ అందులో మనం పోసామనుకోండి మొత్తం చివరి దాకా, దూరం నుంచి చూస్తే అది నీలం రంగు గ్లాసే అని అనిపిస్తుంది మొత్తం గాజు పాత్ర. అది అందులోంచి వెళ్ళగానే మళ్ళీ మామూలు గాజు పాత్ర లాగా ఉండాలి. నటుడు అనేవాడు అలా ఉండాలని నాట్యశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. మనం ఏ పాత్రలో అయితే మనం వెళ్తున్నామో ఆ పాత్రే కనిపించాలి, నటుడు కనిపించరాదు. అది చాలా తక్కువ మంది మాత్రమే. అభినయం పరంగా ఎలా ఉండాలి అదే ఇప్పుడు ఇది చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే అలా, చాలా తక్కువ మంది నటులకు మాత్రమే అది ఉంది. ఈయన కృష్ణుడి పాత్రలో కనిపిస్తే కృష్ణుడే, ఈ రాముడి పాత్రలో కనిపిస్తే రాముడే, శివుడి పాత్రలో కనిపిస్తే శివుడే, అలా ఆ పాత్రే కనిపిస్తుంది కానీ మనిషి కనిపించాడు. అంతసేపు ఆయన ఎన్టీ రామారావు అనుకోం, మనం నటుడి గురించి మనం అనుకోం, పాత్రనే మనం తీసుకుంటాం. అసలైన ఉత్తమ నటుడికి ఉండాల్సిన లక్షణాలని ఏదైతే నాట్యశాస్త్రంలో చెప్పారో అది ఈయనకి ఖచ్చితంగా సరిపోతుంది. దానికి ఆయన దాన్ని ఆ పాత్రలోకి ఆవాహన చేసుకోవటం, తనలోకి ఆ పాత్రని ఆవాహన చేసుకోవటం అన్నది ముఖ్యమైన విషయం. సో అది చాలా, అది ఒక కారణం. అదే అందంతో పాటు ఆవాహన ఒక కారణం. రెండో విషయం ఏంటంటే మీరు అన్నారు అభినయం అన్నారు. ఈ అభినయానికి ఆయన చాలా ఎక్కువగా వివిధ రకాలుగా ఆయన దాన్ని సాధన చేసి ఉంటారు. ఇప్పుడు దుర్యోధనుడికి ఒక రకంగా డైలాగ్ చెప్పడం, ముఖ కవళికలు ఒక రకంగా ఉండడం, ఒక చోట దుర్యోధనుడు వేసి పక్కనే కృష్ణుడు వేస్తున్నారు, దీనికి వేసే దీనికి సంబంధం లేదు. బాడీ లాంగ్వేజ్ మారుతుంది, వాయిస్ మారుతుంది, డిక్షన్ మారుతుంది, అంతా కూడా మారిపోతుంది. సాధన ఉంటే తప్ప అక్కడికక్కడ అది జరగదు. ఆయన డైరెక్ట్ చేసిన పౌరాణిక సినిమాల్లో కూడా బాగా రిహార్సల్స్ చేయించేవారు ఎవరి చేత, యాక్టర్స్ చేత. చాలా రిహార్సల్స్ చేసిన తర్వాత కానీ సెట్ మీదకి వెళ్ళేవాళ్ళు కాదు. అంత రిహార్సల్ వాళ్ళకే చేయించినప్పుడు తను ఒక్కడు దాన్ని ఎన్నో రకాలుగా దాన్ని ఏది ఎలా ఉంటే బాగుంటుంది అన్నది ఆ డైలాగ్స్ కానీ అభినయం కానీ మీరు చూడండి. అసలు అభినయం చూస్తుంటే ఎంత అవసరమో అంతే. ఎన్టీ రామారావు గారు కొన్ని చోట్ల, అంటే నాకు చాలా అభిమానతులు, ఆయన కూడా మామూలుగా విశ్లేషణ చేయాలంటే కొన్ని చోట్ల ఎక్కడైనా సాంఘిక పాత్రలు అలాంటివి వేసేటప్పుడు కొంచెం మోతాదుకు మించి ఏమైనా యాక్షన్ ఉందేమో అని కూడా అనిపించేది. అంటే నేను ఒక విశ్లేషకుడుగాను, న్యూట్రల్గా, ఆయన అంటే నాకు మహా ఇష్టమైనప్పటికీ నేను విశ్లేషకుడుగా వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఈ సాంఘిక పాత్రల్లో ఈ మోతాదుకు మించి ఉందేమో యాక్షన్ అనే ఇలాంటి సందర్భాలు కొన్ని కనిపిస్తాయి. కానీ రాముడు కృష్ణుడిలో ఎక్కడా కూడా ఈ పౌరాణిక పాత్రల్లో
ఎక్కడా కూడా ఆ పాత్రకి ఎంత అవసరమో అదే రకమైన బాడీ లాంగ్వేజ్, మూమెంట్స్, తర్వాత ఇది ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, నడక, ప్రతిదీ కూడా. మీరు రాముడికి నడవటం వేరు, కృష్ణుడికి నడవటం వేరు. మళ్ళీ దుర్యోధనుడు అంటే అదేదో సినిమాలో దర్బార్లోకి వచ్చేటప్పుడు ఆ నడకే ఒక రావణాసురుడు ఆ నడకే ఒక ఇది. మళ్ళీ బృహన్నల అసలు బృహన్నల అయితే పూర్తిగా వేరు. బృహన్నల విషయంలో అయితే అసలు ఆయన మొట్టమొదట్లో అది చెయ్యడమా వద్దా అన్న ఆలోచనలో పడి, అది వీళ్ళందరూ చెప్పేది ఏమిటంటే ఆయన ఫస్ట్ తను ఆ నాట్యం తను చేయగలడా అన్నది తీసుకొని అప్పుడు ఇది డాన్స్ డైరెక్టర్ని పిలిపించి, ఇది బహుశా పశుమతి కృష్ణమూర్తి గారు అనుకుంటా దానికి, ఆయన్ని పిలిపించి ఆయన చేత చేసి భంగిమలన్నీ చూసి తను పనికొస్తా అన్న తర్వాతే ఒప్పుకున్నాడు. ఓకే. అసలు బృహన్నల పాటను అయితే ఎవ్వరూ వేయలేరు, అసలు వేయడానికి కూడా ఎవరు ఒప్పుకోరు. అంత మంచి, అంత దీనిలో ఉన్న, అంటే అంత టాప్ హీరో ఇంత అన్గ్లామరస్, కొంచెం చూడడానికి ఎబ్బెట్టుగా అనిపించే పాత్రని కూడా ఆయన గ్లామరస్గా చేశాడు. బృహన్నల పాటనే గ్లామరస్గా చేశాడు. సో దానికి ఇంకొకటి, వీటన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఒకటి ఏమిటంటే ఆయనకి పురాణాల మీద ఉన్న పట్టు. ఎంతో మందితో డిస్కస్ చేయడం, పెద్ద పెద్ద వీళ్ళతో, స్క్రిప్ట్ రైటర్స్ వీళ్ళందరూ ఉండేవారు కదా, సముద్రాల సీనియర్ కానీ ఇలాంటి వాళ్ళందరితోనూ దాని గురించి డిస్కస్ చేయటం, తర్వాత పౌరాణిక గాథల్ని స్టడీ చేయటం, తర్వాత దాని స్క్రిప్ట్స్, తన సొంత సినిమాలో స్క్రిప్ట్స్ తనే రాసుకునేవాట. అంతా అయిపోయిన తర్వాత ఫెయిర్ చేయడం, తనే ఫెయిర్ చేసి దాన్ని బౌండ్ చేసేవాట. ఎవరికైనా ఇవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ తనే రాసి దాన్ని బౌండ్ చేసేవాట. అలా ఇంత చేసేటప్పుడు ఇదంతా కూడా సాధనలో ఒక్కొక్క భాగం. అది ఆ సాధన ఏమిటంటే పోను అది ఏమిటంటే ఒక రకంగా హిప్నటైజ్ అయినట్టు. అదే సినిమాలో చూసారు చూడండి, చంద్రముఖి సినిమాలో ఓ డైలాగ్ చెప్తారు, అదే తను అనుకుంది తనే అయిపోయింది అని. అదంతా సాధన ద్వారా. అంటే ఏమిటంటే ఇక్కడ సాధనంలో జల్లు సకలము సమకూరు ధరలో అన్నట్లు ఇలా ఈయన మొత్తం అంతా కూడా ఇలా సాధన చేయడం. ఇంకపోతే ఇంకొక విషయం ఉంది, కాస్ట్యూమ్స్ డిజైనింగ్. మీరు చూసారా, ఆయనకి ముందు కాస్ట్యూమ్స్ అన్నీ కూడా ఈ పాత్రలకి చాలా మామూలుగా నాటకాల్లో మామూలుగా మనం వేస్తాం కదా, అలాంటి కాస్ట్యూమ్స్ మామూలుగా స్టేజ్ డ్రామాలకు ఉన్న కాస్ట్యూమ్స్ లాగా ఉండేవి. ఇదివరకు అన్నీ చూసినా కూడా పాత సినిమాల్లో ఈయనకి ముందర చేసి వేసిన పాత్రల్లో ఒక్కొక్క కాస్ట్యూమ్స్, భుజకీర్తులు కానీ ఇక్కడ ఇచ్చే కానీ ఎన్ని కంఠహారాలు ఉండాలి, ఎంత ఉండాలి, ధోతి ఎలా ఉండాలి, చెప్పులు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ప్రత్యేకించి ఈయన డిజైన్ చేసుకున్నవి. వీళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే మామూలుగా వడ్డాది పాపయ్య అని ఆయన యువ పత్రికలో ఆయన బొమ్మలు వేసేవాళ్ళు. అంటే అందులో ఆ బొమ్మలు వేసేటప్పుడు ఆయన ఇమాజినేషన్తో ఒక్కొక్క పాత్రని చాలా చక్కగా దిద్దేవాళ్ళు. చివరికి సీతారామ కళ్యాణం ఇట్లాంటి సినిమాల్లో ఆయన ఇది పెట్టి వివిధ రేపేకలు పెట్టి మధ్యలో శివలింగం ఒకటి పెడతాడు. మీరు కాస్ట్యూమ్స్లో చూస్తే అవన్నీ వడ్డాది పాపయ్య ఇవి చూసి, ఆ బొమ్మలు చూసి, ఆ బొమ్మల్లో ఉన్న కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయి, ఆయనేమో ఇమాజినేషన్తో వేస్తాడు. ఒక చిత్రకారుడు కాబట్టి ఇమాజినేషన్తో వేస్తాడు. అది చూసి అదే పద్ధతిలో కాస్ట్యూమ్స్ డిజైన్ చేసుకుని, తనకి అనువుగా కాస్ట్యూమ్స్ని డిజైన్ చేసుకుని ఆయన అలా చేసేవాడు. ఇది ఒకటి. డైలాగ్ డెలివరీలో కూడా ఒరిజినల్గానే ఆయన మంచి గంభీరమైన కంఠం. తర్వాత ఏ డైలాగ్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి, ఇంకా పౌరాణికాలకు సంబంధించిన డైలాగ్ డెలివరీలో మాత్రం ఆయన ఏమిటంటే ఒక ఐకాన్, ఆయన్నే అందరూ ఫాలో అవుతారు. తర్వాత కొంచెం మార్పులతో ఫాలో అవ్వడం అంతే. అది ఒక ఒరవడి, ఒక బ్రాండ్ ఆయన వేసేసి పెట్టేశాడు అతను పౌరాణిక పాత్రలో. ఇలా అందుకు భిన్నంగా ఎవరు చేసినా కూడా కొంచెం తేడా మనకు అనిపిస్తుంది. ఎందుకనంటే ఆల్రెడీ మన మనసులో అది ఇంప్రింట్ అయిపోయింది కాబట్టి. డైలాగ్ డెలివరీ కోసం చేసే కృషి, అంతేకాకుండా కాస్ట్యూమ్స్ కోసం చేసేవి, తర్వాత ఇలాంటివన్నీతో పాటు ఇంకొకటి ఏమిటంటే అది యాక్చువల్గా ఒక ఇది ఉంది ఆయనలో, అదొక లక్షణం ఉంది. సాధారణంగా నేను ఇవన్నీ కూడా గమనించిన ఇవి. ఏదైనా ఒకటి చెప్పబోయే ముందర తాను దాన్ని ఫీల్ అయ్యి తను చెప్పాలి. ఒక కోపంతో కూడిన దుర్యోధనుడి డైలాగ్ అంటే అయిపోయింది, షార్ట్ రెడీ అనగానే చెప్పగానే అప్పటికప్పుడు చెప్పేసేసి మామూలుగా వెళ్ళిపోవడం కాదు. దాన్ని తను ఫీల్ అవ్వాలి. తనలోకి ఆకలింపు, ఇందాక ఆవాహన అనుకున్నాం కదా, అది మామూలుగా దాంతోపాటు ఇక్కడ చేసేటప్పుడు తను దాన్ని ఫీల్ అయ్యి అది చెప్పడం, అప్పుడు చాలా కమ్యూనికేట్ అవుతుంది. నేను టీచింగ్లో కూడా అది చాలా నేను అడాప్ట్ చేసుకునేవాడిని. ఎందుకనంటే ఒకటి మనం చెప్పదలుచుకునేది దాన్ని పూర్తిగా మనం ఆకలింపు, మనకు నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ మనం ఫీల్ అయ్యి చెప్పాలి ఆ చెప్పదలుచుకుంది. అప్పుడు ఎక్కువగా కమ్యూనికేట్ అవుతుంది, అది వాళ్ళ అందరి మనసుకు టచ్ అవుతుంది.
అది ఆయన చివరికి రాజకీయంగా ఇది 9 నెలల్లో పార్టీని పెట్టి స్థాపించి ఇది పదవిలోకి వచ్చేలాంటి దీనిలోకి వచ్చేసింది కదా ఆయన. అంటే జనం కూడా అంత ఓన్ చేసుకున్నారు ఆయన ఎందుకని ఓన్ చేసుకున్నారంటే ఆయన చెప్పేవి అన్నీ కూడా ఎక్కడైతే ఆయన ఉపన్యాసాలు మామూలుగా ప్రతి అందరిని ఉద్దేశించి చెప్పాడో అది ఆయన న్యాచురల్గా తను దాన్ని ఫీల్ అయ్యి ఇప్పుడు ఎక్కడ మాటలు అగాధమైన సత్యం నుండి బాహిరులతవో అని దీనిలో చెప్పాడు రవీంద్రనాథ్ ఠాగూర్ దీనిలో గీతాంజలి. అలా ఏమిటంటే ఆయన అది నమ్మాడు, నమ్మింది తను ఫీల్ అయ్యాడు, ఫీల్ అయ్యింది బయటికి చెప్పేవాడు. సో డైలాగ్ కూడా అలాగే, ఏ పాత్రకు ఆ పాత్రకే వైవిధ్యం, డైలాగ్ కూడా అదే పద్ధతిలో. అంతేకాకుండా ఆయన తన తోటి నటుల్ని కూడా సరైన పద్ధతిలో యాక్ట్ చేసేటట్టు, ఎందుకనంటే లేకపోతే బ్యాలెన్సింగ్ తప్పుతుంది. అవును. దానికి ఆయనకి ఏమిటంటే ఆయనకి మొట్టమొదటిలో ఒకటి కలిసి వచ్చిన విషయాలు ఏమిటంటే ఈ మన కమలాకర కామేశ్వరరావు గారు, కేవీ రెడ్డి గారు లాంటి పౌరాణిక బ్రహ్మలు, అవును, ఆ వాళ్ళు ఆయన పురాణాల విషయంలో పౌరాణికాల విషయంలో వాళ్ళు చాలా షేప్ చేశారు ఈయనని. అన్ని పాత్రలు భీముడు వేసినా భీముడిలాగానే ఉన్నాడు, మరి భీముడు వేస్తే భీముడిలాగానే ఉన్నాడు, అందులో దుర్యోధనుడు వేస్తే దుర్యోధనులాగానే ఉన్నాడు, బృహన్నలు వేస్తే బృహన్నలాగా. ఇలా ఏమిటంటే ఒక ఆవాహన చేసుకోవడం, ఇది ప్రతి నటుడు కూడా చూడవలసింది. అంతేగాని మనం ఏదో ఒప్పుకున్నాం కాబట్టి మిగతా అంతా మామూలుగా ఉండిపోయి మన పనులు మనం చేసుకుంటూ ఆ టైంకి వెళ్ళి ఆ కాస్ట్యూమ్ చేసుకున్నాము. అలాంటి సినిమాలు వచ్చినాయి కాబట్టి అలాంటివి చేశారండి. ఇప్పుడు అసలు అలాంటి రావట్లేదు కాబట్టి దాని జోలికి పోవట్లేదు అనుకుంటా. అంటే రావట్లేదంటే ఒకటి ఆ రకమైన ఇది నప్పేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. సాంఘికాలకే తప్ప పౌరాణికాలకి అలా సరిపోయే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. చివరిలో సుమను అట్లాంటి వాళ్ళు కొందరే తప్ప అసలు నప్పట్లేదు. నెత్తి మీద కిరీటం పెడితే వీళ్ళు పనికొస్తారా అనే పద్ధతిలో ఉన్నారు. అందంగా ఉండొచ్చు, అదర్వైజ్ అందంగా ఉండొచ్చు, కానీ ఇలా నప్పే వాళ్ళ సంఖ్య తక్కువైంది. రెండోది ఇంకా ముఖ్యంగా చెప్పవలసింది ఒకటి, ఇందులో భాష, ఉచ్చారణ. ఈ భాషా ఉచ్చారణలో ఆయనకి తెలుగు భాష మీద ఉన్న పట్టు, ఉచ్చారణ, ఇదంతా కూడా అసలు చాలా స్పష్టమైన ఉచ్చారణ. తర్వాత ఏమిటంటే ఆ వాయిస్లో ఉన్న రేంజ్, హెచ్చు తగ్గులు, అవన్నీ కూడా పూర్తిగా ఆయనకి బాగా వాటిని ఆకలింపు చేసుకున్నారు. ఇప్పుడు అసలు మామూలు గ్రాంధికంలో ఒక డైలాగ్ చెప్పడం అంటేనే అసలు అన్ని అందులో లేని చోట్ల ఒత్తులు పెట్టి ఉన్న చోట్ల ఒత్తులు పోగొట్టి అసలు తెలుగు భాషనే ఇంకా అది వేరే డిస్కషన్ అయిపోతుంది. తెలుగు భాషనే సినిమాల్లో చంపేశారు కదా. పెద్ద పెద్ద మంచి మంచి పదాలంతా కూడా పోయి పంచులు పడ్డాలు, ఇట్లాంటి మాటలు, ఇట్లాంటి వాటితో అంటే అసలైన తెలుగు నానుడికి సంబంధించినవన్నీ కూడా పోయినాయి. అంత ఏమిటంటే పోను ఇంకా కూడా భాష దిగజారిపోతుంది. అది ప్రజలకు దగ్గర అవటం అని అనుకుంటున్నారు, కానీ అది దగ్గర అవటం కాదు, ఇంకా దాన్ని డైల్యూట్ చేసేస్తున్నారు భాష. కానీ ఆయన తెలుగు భాష మీద ఆయనకున్న అభిమానం, ఆయన తెలుగు, ఆ చివరికి పార్టీ కూడా అదే పేరుతో పెట్టారు. తెలుగు ఉన్నది, తెలుగువాడు, తెలుగు భాష, తెలుగు అంటే. ఇంకొకటి, పౌరాణికాలు నార్త్ ఇండియన్స్ ఎవరు చేసినా కూడా ఈయన్ని ఫాలో అయ్యారు. తర్వాత ఫాలో అయ్యారు. అది మహాభారత్ మిగతా అన్ని చూసినా కూడా ఈయన చూసి కొన్నింటిని వాళ్ళు అరుణ్ గోవిల్ లాంటి వ్యక్తి చేసినా కానీ ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారిని ఫాలో అవ్వాలి. అయిపోయింది. ఇదొక డిక్షనరీ లాంటిది అసలు. యాక్చువల్గా దీని పౌరాణికాలకు సంబంధించినంత వరకు ఒక డిక్షనరీ, ఒక ఎన్సైక్లోపీడియా లాంటిది అది. కాబట్టి ఏమిటంటే అలా ఉన్నారు కాబట్టి ఇవన్నీ సంచరించుకుని దాని మీద తనకున్న ప్రేమ, పౌరాణికాల మీద ఉన్న ప్రేమ వేరు, వ్యామోహం వేరు. ఇప్పుడు వ్యామోహం అనేది దీనివల్ల మనకి పేరు వస్తుంది, డబ్బు వస్తుంది అనేది వ్యామోహం. అందుకోసం మనం అటెన్షన్ పే చేయటం అనేది వ్యామోహం. దాని మీద మనకి పర్సనల్గా ఇష్టం ఉండి ఇది మనం చేద్దాం, మిగతావన్నీ ఫలితం ఎలా ఉన్నా సరే ఇలా చేద్దాం అనే పద్ధతిలో చేసేదేమో ప్రేమ. ఆయనకి పౌరాణికాల మీద ప్రేమ మక్కువ. తర్వాత అందువల్లే ఇవన్నీ కూడా ఆయన సాధన ద్వారా వచ్చింది తప్ప కేవలం రూపం ద్వారా కాదు అని ఉద్దేశం. అందరూ యాక్టర్స్ ఇలాంటివన్నీ కూడా నేర్చుకోవాలి. ఇక్కడి నుంచి ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళు ఫర్దర్గా డెవలప్ అవ్వాలంటే ఇందులో మార్గదర్శక సూత్రాలు ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ అండి.